హాయ్ అండి, అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం పిఠాపురంలో ఉన్నాము. సో ఈరోజు జనసేన 12వ ఆవిర్భావ సభ కాబట్టి ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకుందాం వాళ్ళ అభిప్రాయం ఏంటి, అలాగే ఇక్కడ పరిపాలన ఎలా ఉందని. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ మీ పేరు? రాజా అండి, రాయపరెడ్డి. రాజా గారు, ఇక్కడ జనసేన 12వ ఆవిర్భావ సభ జరుగుతుంది కదా, మరి ఇది మీరు ఏమనుకుంటున్నారు? మాకు చాలా సంతోషంగా ఉందండి. యాక్చువల్గా ఏంటంటే మేము ప్రీవియస్ 5 సంవత్సరాల్లో చాలా స్ట్రగుల్స్ అనుభవించాం. ఆ స్ట్రగుల్స్ అన్నీ ఇంకా ఏముంది ప్రజలందరికీ తెలుసు యాక్చువల్గా. కానీ వాళ్ళు ఇప్పటి నుంచి ఏంటంటే మనకి ఎవరు చేస్తారు ఏం చేయరు అనేది అవేర్నెస్ కూడా ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతుంది ఏంటంటే ఏది నిజం ఏది అబద్ధం అనేది. సో అది తెలుసుకొని మనకి ఎవరైతే చేస్తారో వాళ్ళకి చేయడం అనేది చాలా ఉత్తమం అనేసి నా అభిప్రాయం. సో ఇక్కడ పరిపాలన ఎలా ఉంది ప్రజెంట్? పరిపాలన చాలా బాగుందండి. ఇంతకుముందు యాక్చువల్గా మీరు చూసుకోవచ్చు ఇవ్వండి, యాక్చువల్గా డ్రైన్లు ఎప్పుడు స్మెల్లింగ్, తర్వాత వచ్చేసి క్లాటింగ్ అంతా ఉండేది. కానీ ప్రజెంట్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఎవ్రీడే ఇదొక ఎక్సర్సైజ్ టైప్ అనమాట. ఇక్కడ మున్సిపాలిటీ పరంగా కానీ యాజ్ యూజువల్ ఒక రోడ్లు ఇది అనేది ప్రతి ఒక్కటి చాలా బాగుందండి. అవేర్నెస్ పరంగా కూడా జనాల్లో ఇంతకుముందు పథకాలు ఇచ్చారు అది ఇది అంటే యాక్చువల్గా పథకాలు ఇచ్చారు చేశారు అనేది అది ఓకే. ఎవరికి ఇంట్లో కూర్చొని ఇది చేసేవాడికి, పని చేసేవాడికి ఏం కావాలండి? పని కావాలి. సో రేపు అనే రోజు సో మెనీ ఫ్యాక్టరీస్, సో మెనీ ఇది ప్రతిదీ కొత్తగా ప్రతి ఒక్కడు వచ్చి చేసి అంతా ఇక్కడ ఫ్యాక్టరీలు పెడతాం లేకపోతే చేస్తున్నాం. యాజ్ యూజువల్గా నేను ఒక కంపెనీ ఎంప్లాయీ, కంపెనీ పేరు చెప్పకూడదు, కానీ ఏంటంటే ప్రతి ఒక్కటి బాగుంది. ప్రతి ఒక్కడు కష్టపడతాడు, ప్రతి ఒక్కడు తెచ్చుకుంటాడు, ప్రతి ఒక్కడు ఫ్యామిలీని ప్రతి ఒక్కడు హ్యాపీగా చూసుకుంటారు. అదైతే అందరికీ తెలుసు. యాజ్ మీరు డబ్బులు ఇచ్చి చేసి ఏముందండి, మీరు 10,000 ఇస్తున్నారు, యాక్చువల్గా 110 రూపాయలు ఉంది నూనె రేటు, అది రేపు అనే రోజు 150 చేస్తారు, లేదు 200 చేస్తారు. నీ ఇంట్లో డబ్బులు ఏమవుతున్నాయండి? అది అందరికీ తెలుసు. ఆ 5 సంవత్సరాలు ఏంటంటే బయటకు రాలేకపోయారు ప్రజలు. బయటకు రాలేకపోయారు అంటే ఏమో ఎవడేం చేస్తాడో ఏంటి అదే. సో రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? రోడ్లు సూపర్ అండి. ఇంతకుముందు యాక్చువల్గా చెప్పాలంటే ఫన్నీగా చెప్పాలంటే ఆ రోడ్డు మీద వెళ్తే డెలివరీ అయిపోయేంత ఇది ఉండేది ఆ కుదుపుల్లో మంత్స్ నిండక ముందే. కానీ ఇప్పుడైతే లేదు, హాస్పిటల్ తీసుకెళ్ళేంత వరకు ఉంటున్నారు. అదైతే ఫ్యాక్ట్, ట్రూ ఫ్యాక్ట్. మరి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, నెక్స్ట్ మరి సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారా? అవుతారండి, డెఫినెట్గా అవుతారు. ఎందుకంటే ఇప్పుడు జనాలకి ఏముందండి, రూలింగ్ చేసేవాడే నాయకుడు అంటే చేస్తారు ఆయన ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు ట్రైబల్ ఏరియా చూడండి, ఇక్కడ చూడండి, ఎక్కడైనా ఆయన మాట ఇచ్చారు, నిలబెట్టుకుంటున్నారు. సో ఫర్దర్గా కూడా అలాగే ఉంటారు. ఆయనకి ఏం కావాలండి? ఆయనకి సరదా ఇక్కడికి వచ్చి ఎండలో తిరగడం చేయడం, ఇది సరదా. కోట్లు వస్తున్నాయి, అవన్నీ పక్కన పెట్టుకొని నీట్గా మొత్తం అంతా చేసుకొని అంతా బాగుంది. థ్యాంక్స్ అండి.